श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba.
Baba, Sai 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 46వ అధ్యాయం, నిన్నటి తర్వాయి. శ్యామకే తరువాత దీని గురించి అడగాలన్న కోరిక కలిగి అతను గయ మనిషిని ఇలా అడిగాడు. ఈ చిత్రపటం మీకు ఎలా దొరికిందో అది నాకు వివరంగా చెప్పండి. అప్పుడు 12 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనని, అయిన చమత్కారాన్ని గయ మనిషి మాధవరావుకు చెప్పసాగాడు. దాన్ని వినండి. ఆ బ్రాహ్మణునికి ఒకరు కాదు 200-300 మంది పనివాళ్లు జీతానికి ఉన్నారు. మన్మాడ్ పుణతాంబే స్టేషన్లో యాత్రికులకు వాళ్ళు విస్తృతంగా వసతులు కల్పిస్తుంటారు. యాత్రికులకు సౌకర్యాలు కలుగజేయడమే ఆ గయ మనిషి నిత్య వృత్తి. అలా నడుస్తుండగా ఓసారి గయ మనిషి షిరిడి వెళ్ళాడు. సాయి సమర్థులు గొప్ప మహాత్ములు అన్న విషయం అతను విన్నాడు. ఆయన దర్శనంతో తరించాలని నిశ్చయించుకున్నాడు. సాయిబాబా దర్శనం చేసుకున్నాడు. పాదాలకు నమస్కరించాడు. ఆయన చిత్రపటం పొందాలన్న కోరిక కూడా అతనికి కలిగింది. మాధవరావు దగ్గర గోడకు వేలాడుతూ ఓ చిత్రపటం ఉండేది. గయ వ్యక్తి దాన్ని ఇవ్వమని అడగసాగాడు. అందుకని అతను బాబాని అడిగి దాన్ని అతనికి ఇచ్చాడు. అదే అప్పటి తన చిత్రపటమని, అతని ఈ గయ వ్యక్తి అని మాధవరావు గుర్తొచ్చింది. అక్కడికే బాబా తనని ఎలా పంపించారు? ఇంత సుదీర్ఘకాలం తరువాత అతనితో నన్ను ఎలా కల్పించారు? వాస్తవానికి 12 సంవత్సరాల నాటి కథ ఎక్కడైనా ఎవరైనా ఎందుకు గుర్తుంచుకుంటారు? కానీ బాబా లీలలు లోతైనవి. ఆయన శ్యామాను అక్కడికే పంపించి అక్కడే తమ దర్శనం ఇచ్చారు. గయ వ్యక్తి కూడా మనసులో ఎంతో సంతృష్టి చెందాడు. సాయిబాబా అనుమతి తీసుకుని తన ఇంటి నుంచి ఇదే చిత్రపటాన్ని ఇదే గయ వ్యక్తికి తాను ఇచ్చాడని శ్యామ గుర్తొచ్చింది. షిరిడి వచ్చినప్పుడు ఇతని వద్దే తాను ఇదివరలో బస చేశానని, అతనే తనచే బాబా దర్శనం చేయించాడని గయ వ్యక్తి గుర్తొచ్చింది. అప్పుడు ఒకరికొకరు చేసుకున్న ఉపకారం వల్ల వారిద్దరి ఆనందానికి పరిమితులు లేకుండా పోయింది. గయ వ్యక్తి శ్యామకి గయలో ఎంతో గొప్పగా ఏర్పాటు చేశాడు. ఆ గయ వ్యక్తి ఇంట్లోని ఐశ్వర్యాన్ని ఏం వర్ణించాలి? ఏనుగులు అతని ఇంటి ముందు ఉన్నాయి. తను స్వయంగా పల్లకీలో కూర్చుని శ్యామాని ఏనుగుపై కూర్చోబెట్టాడు. విష్ణు పాదాల అంటే గయలో ఉండే విష్ణు పాదాల ప్రతిమ ఉండే స్థలం. విష్ణు పాదాల వద్దకు వెళ్ళి వెంట పూజా సామగ్రిని తీసుకుని దేవుడికి అభిషేకంతో స్నానం చేయించి విధిపూర్వకంగా పితరులకు పిండదానం చేయించాడు. అప్పుడు బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చి సంతృప్తిపరిచాడు. నైవేద్యం పెట్టి అందరూ భోజనం చేశారు. ఆ ప్రకారంగా బాబా యాత్రనంతా ఆనందంగా పూర్తి చేయించారు. సరే, ఈ కథకి సారం ఏమిటంటే, బాబా నోటి నుంచి వచ్చిన మాటలు ఎప్పుడూ నిజమై తీరుతాయి. అందులోని ప్రతి అక్షరము అనుభవంలోకి వస్తుంది. ఆయన భక్తుల మీద ఆయనకు అనివార్యంగా ప్రేమ ఉంటుంది. అలా అయితే బాబాకి తమ భక్తులపైన మాత్రమే ప్రేమ ఉందా? కానీ ఇతర జీవులను కూడా ఆయన సమదృష్టితో చూస్తుండేవారు. వాటి పట్ల ఆయనకి సంపూర్ణ ఐక్యభావం ఉండేది. వాటిని ఎంతో ప్రేమించేవారు. ఎప్పుడైనా లెండిబాగ్ నుంచి మసీదుకి తిరిగి వచ్చేటప్పుడు సహజంగా అలా వెళ్తూ దారిలో ఏదైనా ఒక మేకల మంద కనిపిస్తే బాబాకి భలే ఆనందం కలిగేది. అప్పుడు ఆ మేకల మంద మీద మకరంద జలపాతాలు కురిపించే అమృత సదృశమైన తమ దృష్టిని సారించి 1-2 మేకలను ఆయన ఎన్నుకుని తీసుకునేవారు. వాటి యజమాని ఎంత ధర చెప్తే అంత ధర ఇచ్చేసేవారు. తాము కొన్న ఆ మేకలను కొండాజీ అని పేరు గల భక్తుల దగ్గర ఉంచేవారు. బాబా పద్ధతి అలా ఉండేది. ఓసారి 32 రూపాయల ధర చెల్లించి బాబా 2 మేకలను కొనుక్కురావడం చూసి అందరికీ ఆశ్చర్యం అనిపించింది. ఆ 2 మేకలను చూసి బాబాకి వాటి మీద ఒక్కసారిగా ప్రేమ ఉప్పొంగింది. వాటి దగ్గరికి వెళ్ళి వాటి వీపు తట్టారు. అవి పశుయోనుల్లో జన్మించడం చూసి సాయి సమర్థులకు వాటిపై కరుణ కలిగింది. వాటి ఆ అవస్థ చూచి ఆయన మనో హిమవత్ పర్వత సానువు ద్రవించింది. వాటి పట్ల ప్రేమ వెల్లువై ఉబికింది. వాటిని దగ్గరికి తీసుకుని మృదువుగా నిమిరి వాటిపై మహోన్నత కృపామృత దృష్టితో చూడడం భక్తులకు ఆశ్చర్యం అనిపించింది. వాటి మీద పూర్వజన్మకు సంబంధించిన తమ గొప్ప ప్రేమ బాబా గుర్తొచ్చింది. ఆయనకు ప్రేమ వరదలై పారింది. వాటి పశుజన్మ చూసి బాబా మనసు ఎంతో వ్యాకులం చెందింది. కానీ ఆ మేకల ధర 2-3 మహా అయితే 4 రూపాయలు ఉండొచ్చు.
దానికోసం బాబా అలా అంత ఎక్కువగా 16 రూపాయలు ఎందుకు ఇచ్చారు అని తాత్యాకు ఆశ్చర్యం కలిగింది. దేయి వాణి ఘేయి ప్రాణి అంటే వ్యాపారి నోటితో అడిగిన ధర ఇచ్చి అవసరమైన వస్తువును కొనటం. ఈ పద్ధతిని కళ్ళతో ప్రత్యక్షంగా చూసి తాత్యాతో పాటు మాధవరావు బాబా చేసే ఈ పనిని వారించారు. 2 రూపాయల వస్తువుకి బాబా 16 రూపాయలు ఎందుకు ఇచ్చారు? ఆయనకి డబ్బంటే లెక్కలేదా? అలా ఆయన తమకు తోచిన విధంగా ఏదో ఒకటి చేస్తుండే ఆయన యుక్తి కూడా వారికి సరి అనిపించలేదు. ఇద్దరి మనసులకి చాలా చికాకు కలిగింది. బాబా అలాంటి బేరాలు ఎందుకు చేస్తారు? బేరం చేసే పద్ధతి ఇదేనా అని ఇద్దరు బాబాపై దోషం ఆరోపించారు. బాబా అలా ఎలా మోసపోయారని అందరూ అక్కడ పోగైనారు. కానీ బాబా మాత్రం ఎంతో హాయిగా ఉన్నారు. ఆయనకి ఏదో కోల్పోయినట్లు లేదు. వీరిద్దరూ అలా కోపించినా, బాబాపై దోషం ఆరోపించినా బాబా కొంచెం కూడా నొచ్చుకోలేదు. శాంతి సుఖంలో మౌనంగా ఉండిపోయారు. అప్పుడు మనసులో పూజ్యభావం కలిగి వారిద్దరూ బాబాని ఇలా అడిగారు, ఔదార్యం అంటే ఇలాగే ఉంటుందా? 32 రూపాయలు పోయినట్లే కదా? కేవలం డబ్బును దృష్టిలో పెట్టుకుని మాత్రమే అడిగిన ఆ ప్రశ్న విని సాయిబాబా నవ్వుకుని మనసులో ఇలా అనుకున్నారు, వీళ్ళెంత పిచ్చివాళ్ళు, నేను వీళ్ళని ఎలా సమాధానపరచాలి? బాబా శాంతి ఎంతో విలక్షణంగా ఉండేది. ఆయన మనసులోని స్థైర్యం అసలు చలించలేదు. పరమ శాంతితో ఉన్న ఈ లక్షణం చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. క్రోధం అనేది ఎవరికి కనీసం తెలియనన్నా తెలీదో, ఎవరు సదా పరమశాంతిని అనుభవిస్తూ ఉంటారో, జీవుల్లో ఎవరు భగవంతుడినే చూస్తారో వారికి కోపం అనే మూర్ఖత్వం ఎలా ఉంటుంది? సారాసారాలను గురించి విచారించడంలో సమర్థులైన వారు క్రోధాన్ని తమ ఎదుట రాణిస్తారా? అలాంటి సందర్భం ఒకవేళ వచ్చినా వారి శాంతి అనే భాండారం తెరుచుకునే ఉంటుంది. అల్లా మాలిక్ అనే నిరంతర చింతన ఎవరికి ఉంటుందో వారి మహిమను నేను ఎలా వర్ణించను? ఆయన చరిత్ర లోతైనది, కఠినమైనది, ఎంతో పావనమైనది, హితకరమైనది. ఎవరు పూర్ణ జ్ఞానస్వరూపులో, వైరాగ్యానికి నిలయమో, శాంతి సాగరమో, ఎవరి బుద్ధి పొంగిపొరలే కారుణ్య రసధారలతో నిండి ఉంటుందో వారు నిజంగా ఏమన్నారో వినండి. వారిద్దరి కోపాన్ని చూసి బాబా, ఉండేందుకు ఇల్లైనా లేని నాకు నిలువ నీడలేదు, దేన్నైనా నేనెందుకు బాగు చేసుకుంటాను దృఢంగా అన్నారు. ఆయనే దుకాణానికి పోయి మొదట ఓ సేరు పచ్చి శనగపప్పు తీసుకురండి, వాటికి అవి కడుపు నిండా పెట్టండి, అప్పుడు వాటిని ఆ మేకల కాపరికి తిరిగి ఇచ్చేయండి. బాబా ఇచ్చిన ఆజ్ఞను అనుసరించి వెంటనే మేకలకు పప్పు తినిపించి కొంచెం కూడా ఆలస్యం చేయకుండా వాటిని మేకల మందలోకి తిరిగి పంపేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. సాయిబాబా మూర్తి భవించిన పరోపకార అవతారులు. తాత్యాకోతే కానీ, శ్యామ కానీ, మరెవరైనా కానీ ఆయనకి ఎప్పుడెలా వ్యవహరించాలన్న దాన్ని నెరవేర్చడం ఏమిటి? గొప్ప ప్రేమతో శనగపప్పు తిని మేకలు తృప్తి చెందడం చూసి బాబా, ఇక మేకల్ని వాటి యజమానికి ఇవ్వండి, వాటిని మందలో విశ్రాంతి తీసుకోనివ్వండి అన్నారు. ఆ ప్రకారంగా డబ్బుకి డబ్బు పోయింది, అనవసరంగా మేకలు పోయాయి. అప్పుడు బాబా మేకల గత జన్మకు సంబంధించిన ఆశ్చర్యకరమైన కథను చెప్పారు. తాత్యా మీద లాగానే శ్యామ మీద కూడా బాబాకి ఎంతో ప్రేమ. వారి కోపాన్ని శాంతింప చేయడానికి బాబా ఈ మనోరంజకమైన కథను చెప్పారు. సాయిబాబా స్వయంగా ఆ ఇద్దరికి మేకల పూర్వజన్మ వృత్తాంతాన్ని వర్ణించి చెప్పారు. శ్రోతలు వినండి. అదృష్టపాశ్చాత్తు గత జన్మలో ఈ జీవులు మానవులు. వాళ్ళు నా దగ్గరే ఉండేవారు. వారు చేసిన కర్మలకి ఫలితం ఇలా అనుభవించడానికి ప్రాప్తించింది. మీరు చూసిన ఆ మేకలు గత జన్మలో సోదరులు. ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ వారు అంతమైపోయారు. వారికి గతి పట్టింది. మొదట్లో సోదరులిద్దరికీ ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ ఉండేది. ఇద్దరు ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునేవారు. సదా ఒకరి శ్రేయస్సు ఒకరు చూసుకునేవారు. ఆ ప్రకారంగా వారిద్దరికీ పరస్పరము ఎంతో ఐక్యత ఉండేది. అలా వాళ్ళిద్దరూ ఎంతో సఖ్యంగా ఉంటున్నప్పటికీ భయంకరమైన కర్మ ధర్మ సంయోగం వల్ల దుర్భరమైన ద్రవ్యలోభంతో పరస్పర శత్రుత్వం ఏర్పడింది. వారిలో పెద్దవాడు సోమరి, చిన్నవాడు అహర్నిశలు పనిచేసేవాడు. అతను చాలా డబ్బు సంపాదించి కూడబెట్టుకోవటం వల్ల పెద్దవాడికి అతనిపై ఈర్ష్య కలిగింది.
అతను చంపితే కానీ డబ్బు తన చేతికి రాదన్న చెడు మార్గాన్ని అవలంబించాడు. ధనంపై మోహం వల్ల మానవులు కన్ను మిన్ను కానరు. కళ్ళుండి ఆ పెద్దవాడు అంధుడైనాడు. సోదర ప్రేమలోని అనుబంధాన్ని విస్మరించాడు. చిన్నవాడిని చంపటానికి సిద్ధపడ్డాడు. ప్రారంధము చాలా కఠినమైనది. ఆ సోదరులకు నిష్కారణంగా వైర్యం ఉత్తనమైంది. ఎవరికీ తెలియకుండా మోసపూరితంగా వేసుకున్న పథకాలు ఒకరినొకరికి తెలిసాయి. లోభము అనివార్యంగా పెరిగిపోయింది. వారి ఆయుష్ ముగిసింది. వాళ్ళు తమ సోదర ప్రేమనంతా మర్చిపోయారు. కోపంతో ఎంతో మండిపడి శత్రువుల్లా ఒకరితో ఒకరు దెబ్బలాడుకున్నారు. ఒకడు తల మీద బలమైన కర్రతో కొట్టి రెండో వాడిని వదిలేశాడు. రెండో వాడు ఒక్కసారిగా గొడ్డలి వేడి వేసి తన సోదరుని చంపేశారు. అప్పుడు చిన్నాభిన్నం అయిపోయి రక్తంతో తడిసిపోయిన వాళ్ళిద్దరూ మూర్ఛపోయారు. కొద్దిసేపు అయ్యాక వారి ప్రాణాలు పోయి వారిద్దరూ మరణించారు. అలా చనిపోయాక వాళ్ళు ఆ పశుయోనిలో ప్రవేశించారు. వారిని చూసినప్పుడే వాళ్ళకి సంబంధించిన ఈ కథంతా నాకు గుర్తొచ్చింది. చేసిన కర్మలను అనుభవించడానికి వాళ్ళు మేకలుగా పుట్టారు. అనుకోకుండా ఆ మందలో చూసి వాళ్ళపై ప్రేమ కలిగింది. కనుక జేబులోంచి డబ్బు ఖర్చు పెట్టి వాటికి విశ్రాంతి కలిగించాలని నాకు అనిపించింది. కానీ మీ వల్ల వాటి కర్మలే వాటికి అడ్డొచ్చాయి. నా మనసులో మేకల పట్ల దయ ఉంది. కానీ మీ బలవంతం వల్ల నేను కూడా చివరికి వాటిని వాటి యజమాని దగ్గరికి పంపేయటానికి సిద్ధపడ్డాను. సరే, ఇక్కడ ఈ కథ ముగిసింది. శ్రోతలు నన్ను క్షమించాలి. ముందు రాబోయే అధ్యాయాన్ని వింటే శ్రోతల మనసు ఆనంద తీరాలకు పరుగులు పెడుతుంది. ఆ అధ్యాయం కూడా తీయని అనుబంధాలకు అందంగా ముడివేసే ప్రేమతో నిండి ఉంటుంది. అవి కూడా సాయి నోటి నుండి జాలువారిన అమృతపు గుళికలే. హేమట్ పంతు సాయి చరణాల్లో వినయంగా అయి శ్రోతలకు విన్నపం చేస్తున్నాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమట్ పంతు రచయించిన శ్రీ సాయి సమర్థల సత్య చరిత్రలోని కాశీ గమనం జన్మ కథను మణి పేరు గల 46వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 47వ అధ్యాయము శ్రీ సాయిబాబా ముఖస్థుత కథా కథనము. శ్రీ సాయిబాబా నోటి నుంచి విన్న కథను గురించిన వర్ణన. శ్రీ గణేశునికి నమస్కారము. శ్రీ సరస్వతీదేవికి నమస్కారము. శ్రీ గురు మహారాజ్కి నమస్కారము. శ్రీ కులదేవతకి నమస్కారము. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. ఎవరి దరహాస చంద్రికల ముఖారవిందాన్ని ఒక్క క్షణం పాటు చూసినా అనంత జన్మల దుఃఖోద్వేగము నశిస్తుందో అతిశయానంద సింధువును ఉత్తరం చేయగల ఆ సాయి శ్రీముఖము ధన్యము. సాయి కారుణ్య దృష్టితో మనల్ని అవలోకిస్తే చేసిన కర్మలు బంధనాలన్నీ వెంటనే విడిపోతాయి. భక్తులకి ఆత్మానందపు అనుగ్రహం అరక్షణంలో లభిస్తుంది. ఆయన కృపాదృష్టితో కర్మ అకర్మల చిక్కులు విడిపోతాయి. ఆయన కృప అనే సూర్యుడు ప్రచండ ప్రకాశం పడితే సంసారమనే మినుగురు నిశ్చేజమై గుప్తమైపోతుంది. జగత్తులోని పాపాలను ప్రక్షాళన చేసిన గంగానది తాను మలినమైపోతుంది. పోగు చేసుకున్న తన మాలిన్యాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి సాధుచరణ ధూళికణాన్ని కోరుకుంటుంది. సాధుచరణాలు తన తీరాన్ని ఎప్పుడు స్పృశిస్తాయి, వారు స్నానం చేయడానికి ఎప్పుడు వస్తారు అని వారికై నిరీక్షిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది తప్ప తన దగ్గర పోగైన పాప మాలిన్యాన్ని నిరసించగల మరో మార్గం లేదని దానికి బాగా తెలుసు. సాధు మకుటమాని శ్రీ సాయి సమర్థల మాటలు ఈ కథలో ఉన్నాయి. ఇది గుర్తుంచుకొని భావిక సజ్జనులు ఎంతో ఆదరంతో ఈ పాప కథను వినండి, చూడండి. అందరి కళ్ళ వెనుక ఉన్న చూడగల శక్తి, అందరి చెవులు వెనుక ఉన్న వినికిడి శక్తి స్వతహాగా శ్రీ సాయియే. ఆయనే నా హృదయంలో ప్రవేశించి ఈ విషయం నాకు చెప్పారు. సాయి స్వయంగా సకల సత్పురుషుల మకుటమణి. ఈ కథలోని విశేషాన్ని వింటే శ్రోతలు దేహస్మృతిను విస్మరిస్తారు. వారి హృదయము సౌరభాలు వెదజల్లి
అరవిల్సిన అరవిందాల ప్రేమకు సంబంధించిన అష్టభావాలతో నిండిపోతుంది. సాయి పెదవుల నుండి జాలువారిన ఈ కథలోని అంతరార్థం మీద శ్రద్ధ పెట్టి ఉద్దేశంపై దృష్టి పెడితే శ్రోతలు కృతాకృతులవుతారు. కాబట్టి శ్రోతలు నా విన్నపాన్ని వినండి. ఈ కథను నేనే చెప్తున్నా, నేను కూడా మీలాగే దానిలోని తాత్పర్యం తెలుసుకోలేని అజ్ఞానిని. సాయిబాబాకి భక్తులపై ఉన్న అమాలిన ప్రేమ గుర్తు తెచ్చుకొని చింతలతో చికాకు పడే మనసు తన స్వభావాన్ని మర్చిపోతుంది. సాంసారిక చింతలతో చితికిపోతూ కష్టాల కొలిమిలో కాలిపోయే జీవులకి శాంతి లభిస్తుంది. ఇంతకన్నా మంచి లాభం ఏమిటి? గత కథానుసంధానాన్ని శ్రోతలు ప్రశాంత చిత్తంతో వినండి. కథను అంతరాయం లేకుండా వింటే మనసుకు తృప్తి కలుగుతుంది. గడిచిన అధ్యాయము చివర శ్రోతలు మేకల కథను విన్నారు. వాటి గత జన్మ గుర్తుకు రాగానే బాబాకి వాటి పట్ల ప్రేమ ఉత్పన్నమైంది. అలాగే ఇప్పుడు ద్రవ్యలోభం గురించిన పరమావస్థ అతంపతనానికి ఎలా దారి తీస్తుందో ఆ కథను జాగ్రత్తగా వినండి. కారుణ్య కాంతులు వెదజల్లుతూ సాయి ఒకరి నోటి వెంట ఒకరుగా కథలు చెప్పారు. అది వినేటప్పుడు అందులో అంతరాయం రానికుండా సుఖ సంతోషాలను పెంచుతారు సాయి సమర్థులు. సాయి సమర్థుల సొంత కథ ఇది. అది చెప్పే నోరు కూడా ఆయనదే. హేమట్ ఊరికే కేవలం నామమాత్రంగా ఉన్నాడంతే. సాయి కథ అనే మహాసాగర తీరంలో కూర్చొని ఉన్నప్పుడు మనకి కథల కోసం కష్టమెందుకు? కల్పవృక్షం కింద కూర్చొని ఉన్నప్పుడు కలిగిన కోరిక వెంటనే నెరవేరుతుంది. సూర్యుడి ఇంట్లో దీపం కావాలని ఎవరనుకుంటారు? త్రాగడానికి స్వయంగా అమృతమే దొరికిన వారికి విషం తాగాలన్న ఆలోచన వస్తుందా? సాయి లాంటి వారు నిరంతరము మన వెనకే ఉండి రక్షిస్తుంటే కథామృతం మనకి తక్కువ అవుతుందా? మనసారా ఆనందంగా దాని మాధుర్యాన్ని రుచి చూడండి. కర్మ సిద్ధాంతం తెలుసుకోవటం చాలా కష్టము. ఎవరికి అది ఎక్కడా అంతుపట్టదు. గొప్ప గొప్ప ఉత్తమ జ్ఞానులు కూడా దాంతో మోసపోతారు. కానీ అజ్ఞానులు అమాయకులు మాత్రం దాన్ని దాటుకుని వెళ్ళిపోతారు. అలాగే ఈశ్వర నియమాన్ని అధిగమించడం చాలా కష్టం. దాన్ని ఎవరు ఉల్లంఘించగలరు? కనుక మనం నిరంతరము లోకరీతిని అనుసరించి మన కర్తవ్యాన్ని ఆచరించాలి. దానికోసమే కర్మలన్నీ చేయాలి. లేకపోతే శాస్త్ర విరుద్ధమైన ఆచరణ సంభవిస్తుంది. మరణించాక వారి వారి కర్మలను అనుసరించి వారికి జన్మ లభిస్తుంది. వారి కర్మలను అనుసరించే వారికి జ్ఞానం కలుగుతుంది. దాన్ని అనుసరించి జీవులు రేతర బీజులో కలిసి స్త్రీ లేదా పక్షి యోనుల్లో ప్రవేశిస్తారు. అంటే మానవులు పక్షులు చలచరాలు లాంటి చలన వలనాలున్న యోనుల్లో జన్మిస్తారు. అయితే కొందరికి స్థావరం ప్రాప్తిస్తుంది. వృక్షాలు, లతలు, పర్వతాలు లాంటి చలన వలనాలు లేని యోనుల్లో జన్మిస్తారు. వారి వారి బుద్ధి లేదా ఆలోచనను అనుసరించే వారికి తర్వాత జన్మ లభిస్తుంది. ఈ శృతి అర్థం తెలియని వారెవరు? కనుక జీవులకు ఇష్టమైనట్లు అవి మళ్ళీ జన్మించవలసి ఉంటుంది. మళ్ళీ శరీరం ధరించాలన్న ఉత్సాహం ఉన్న అజ్ఞానులు, మూర్ఖులు గుర్తుపెట్టుకోవలసింది ఏమంటే తాము చేసిన పుణ్యాన్ని బట్టే తమకు శరీరం ప్రాప్తిస్తుంది. కనుక శరీరం మరణించటానికి ముందే ఆత్మజ్ఞానము ప్రాప్తి కోసం లభించిన మానవ జన్మ అనే అమూల్యమైన అవకాశాన్ని వ్యర్థం చేసుకుని వారే నిజమైన తెలివిగలవారు. వారే సంసార బంధాల నుంచి ముక్తులవుతారు. ఇతరులందరూ సంసారం అనే రంగుల రాట్నంలో పడిపోతారు. శరీర ధారణ చేయడం వారికి ఎప్పటికీ తప్పిపోదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. మానవులు మరణించాక జీవాత్మకి ఏమవుతుంది? అది ఎక్కడకు పోతుంది? ఎక్కడ ఉంటుంది? వీటికి సమాధానం కేవలం హిందూ ధర్మశాస్త్రంలో మాత్రమే నిస్సందేహంగా యుక్తివాదంతో ప్రతిపాదించబడింది.
కనిపిస్తుంది గీతలో. శ్రీకృష్ణ భగవానులు శరీరం యదా వాపోతి యచ్చప్యుత్తమతీశ్వరం గృహీత్వైతాని సంయాతి వాయుర్గధాని వాసయత్. అధ్యాయం 15 శ్లోకం 8. దేహేంద్రియాది సంగతముకు ప్రభువగు జీవుడు శరీరమును ఉచుచున్నప్పుడును నూతన శరీరమును పొందుచున్నప్పుడును పుష్పాది స్థానముల నుండి గాలి వాసనలను గ్రహించి పోవునట్లు పంచేంద్రియములు మనస్సు అన్న ఆరింటిని గ్రహించి వెడలుచున్నాడు. కఠోపనిషత్తులో యమధర్మరాజు అంటే సాక్షాత్తు మృత్యుదేవత నచికేతుడికి ఈ క్రింది మంత్రంలో ఇదే మరింతగా స్పష్టం చేసి చెప్పాడు. అతని మాటలను హేమాడ్ పంతు పైన 47వ అధ్యాయంలో 24వ ఓవిలోను 8వ అధ్యాయంలో 44, 45, 46 ఓవిల్లోనూ చెప్పారు. యోని మన్యే ప్రపద్యంతే శరీరత్వయా దేహినం స్థాను మన్నేను సంయంతి యదా కర్మ యదా సుతం. బృహదారణ్య ఉపనిషత్తులో జీవాత్మ ఒక శరీరం నుంచి మరో శరీరంలోనికి వెళ్ళడాన్ని వర్ణిస్తున్నప్పుడు ఎంతో అందమైన ఉపమను ప్రయోగించారు. అలాగే గడ్డి మీద నడిచే గొంగలి పురుగు ఒక గడ్డిపోచ మీద నుంచి మరో గడ్డిపోచ మీదకు పోయేటప్పుడు రెండవ పోచను ఆధారం చేసుకొని అప్పుడే మొదటి పోచపైని ఆధారాన్ని వదిలేస్తుంది. అదేవిధంగా జీవాత్మ తన మొదటి దేహాన్ని వదిలేటప్పుడు మరో దేహంలోనికి ప్రవేశించడానికి ఏర్పాటు చేసుకుంటుంది. రెండవ పోలిక కంసాలి వాడిది. అతను కూడా తన మునుపటి బంగారు నగను కరిగించి మరో అందమైన కొత్త నగను తయారు చేస్తాడు. మొత్తానికి తనకు రాబోయే జన్మ తన చేతిలోనే ఉంది అన్న సిద్ధాంతాన్ని ఆయన దర్శింపజేస్తారు. దీని గురించే మన శాస్త్రాలలో చెప్పబడిన మరో సిద్ధాంతం అంతేమతి సాగతి. మొదట ఎలా అన్నా ఉండని సరిగ్గా మరణించే ముందు బుద్ధి లేదా విచారం ఎలా ఉంటుందో దాన్ని అనుసరించి వారికి మరుజన్మ లభిస్తుంది. శ్రీకృష్ణ భగవానులు గీతలో ఇలా అంటారు. యం యం వాపి స్మరాన్ భావం త్యజత్యంతే కలేవరం తంతమే వైతి కౌంతేయ సదా తద్భావ భావితం. మరణించే సమయంలో మానవులు ఏ భావాన్ని చింతిస్తూ దేహాన్ని వదిలేస్తారో అలాంటి భావం యొక్క స్మరణచే కలిగిన సంస్కారాన్ని కలిగి ఉండడం వల్ల ఆయా రూపాలనే పొందుతారు. అంతకాలేచ మమేవా స్మరన్ ముక్త కలేబరం యం ప్రయాతి సమద్భావం యాతి నా స్మృత్యాయ సంశయం. మరణించే సమయంలో నన్నే స్మరిస్తూ దేహాన్ని వదిలేసేవారు నా స్వరూపాన్నే పొందుతారు. ఇందులో సంశయం లేదు. దీని గురించి అజమిలుడి కథ పురాణాల్లో ప్రసిద్ధి చెందింది. జన్మాంత పాపకర్మాల్లో దొర్లే అతను మరణించే సమయంలో నారాయణ నారాయణ అంటూ ఈ పేరుతో ఉన్న తన ప్రియమైన పిల్లవాడిని ప్రేమగా అదే పనిగా పిలిచాడని యమదూతలు అతన్ని స్పృశించలేకపోయారు. విష్ణుదూతలు అతన్ని వైకుంఠానికి తీసుకెళ్లారు. దీనికి విరుద్ధంగా ఉంటుంది జడ భరతుడి కథ. భరత మహారాజు ఎంతో తాపసికుడై ఉండి కూడా ఒక హరిణం పిల్ల మీద అనివార్యమైన మమకారం వల్ల అతను హరిణం యోనిలో జన్మించవలసి వచ్చింది. పరీక్షన్ మహారాజు తన మరణానికి ముందర సుఖమహామునితో 7 రోజుల పాటు భాగవత పురాణాన్ని విన్నాడు. సాయిబాబా కూడా దేహత్యాగానికి ముందు వజే అనే పేరుగల బ్రాహ్మణునితో 14 రోజులు రామ విజయాన్ని చదివింపజేసుకున్నారు. మరణం తర్వాత ఉత్తమగతి లభించడానికి మరొక సులభమైన మార్గం శ్రీ సాయి సచ్చరిత్రలోని 31వ అధ్యాయంలో వరుసగా 9, 10, 147, 148 ఓవిల్లో వర్ణించబడింది. దీని గురించి మద్రాసు సన్యాసి విజయానందుడు, బాలకరామ్ మాన్కర్, తాత్యాసాహెబ్ నూల్కర్, మేగుడు, పులి వీటి ఉదాహరణలు 31వ అధ్యాయంలో చదివాం.
దీనికి విరుద్ధంగా పైన చెప్పిన వాటిల్లో ఏదైనా ఒక మార్గాన్ని అవలంబించని పాపులకు అధోగతి అని శ్రీకృష్ణ భగవానులు గీత 16వ అధ్యాయంలో చెప్పారు. అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృతాం ప్రసక్తాం కామభోగేషు పతంతి నరకేషుచౌ. శ్లోకం 16. అజ్ఞానంతో మోహంలో పడిపోయిన వారు, అనేక రకాలైన చిత్త చాంచల్యములతో కూడిన వారు, మోహమనే వలతో బాగా కప్పబడిన వారు, కామ మోహాల్లో ఆసక్తులైన వారు ఘోరమైన నరకంలో పడిపోతారు. తానహం దిశతహం క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్య జశ్రమ సుభాన సురిషేవ యోనిష్. అలాంటి ఆ ద్వేషపూరితులు, క్రూరులు, పాపులు అయిన నరధమములను నేను జనన మరణ రూపాలైన ఈ సంసార మార్గంలో అసురి అంటే భయంకర నీచ యోనుల్లో ఎల్లప్పుడూ జన్మింప చేస్తాను. అసురీం యోని మాపన్న మూఢ జన్మాని జన్మాని మమ ప్రశేష్యవ కౌంతేయ తతో యాంత్య దమాం గతిం. శ్లోకం 20. ఈ రకంగా ఓ కౌంతేయ, ఈ మూర్ఖులు అసురియోనిలో ఉత్పన్నమై ప్రతి ఒక్క జన్మలోనూ నన్ను పొందకయే చివరికి తాము పొందిన జన్మ కంటే నీచతరమైన జన్మని పొందుతారు. ఇప్పుడు ఈ కథలో విశేషం ఏమిటంటే, అది విని లోపల దుష్టవృత్తి ఉన్న వాళ్ళకి నేను దేహాన్ని అన్న భావానికి చెందిన గుర్తు నశించిపోయి వారిలో అష్ట సాత్విక భావాలు జాగృతమవుతాయి. తమకు అపార సంపద ఉన్నా స్వాభావికంగా లోభతత్వంతో ఉండే వారి జీవితం వ్యర్థం. మరణించే వరకు వారు వ్యర్థంగా శ్రమపడుతూ ఉంటారు. అందులోనూ దేహంలో శత్రుభావం సంచరించడం ఏమాత్రం మంచిది కాదు. దాన్ని మానవులు నిరోధించాలి. ఎందుకంటే అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. పరస్పర వైరానికి ఫలితం ఈ జన్మలో మంచి యోనిలో జన్మించినప్పటికీ రాబోయే జన్మ నీచ యోనిలో వస్తుంది. రుణము, వైరము, హత్య వీటి స్వాభావిక గుణం ఎలా ఉంటుందంటే అవి తీరే వరకు పునర్జన్మ పరంపర నడుస్తూనే ఉంటుంది. దీనికి సంబంధించిన సాయినాథి నోటి నుంచి వచ్చిన పరమపావనమైన అమృత జరి వాణిని శ్రోతలకి విన్నపం చేస్తాను. మీరు అది వినడానికి సావధానులు కావాలి. ఆ కథను నేను ఎలా విన్నానో, నా స్మృతి పదంలో ఎలా ఉందో, సాయి జనని నాకు ఎలా చెప్పిందో అలాగే అదే మాటల్లో నేను మీకు చెప్తాను. సాయి స్వతహాగా చరిత్రను సృష్టిస్తారు, చరిత్రను వ్రాయిస్తారు. హేమాడు కేవలం నిమిత్త మాత్రుడు. దీనికి సూత్రధారి ఆ సాయియే. ఓసారి ఉదయం 8 గంటల వేళ ప్రతిరోజులాగే ఉపహారం తీసుకొని నేను బయట వ్యాహ్యాలకి బయలుదేరాను. దారిలో వెళ్తూ వెళ్తూ అలసిపోయి ఒక నదీ తీరాన్ని చేరి కళ్ళు కడుక్కొని స్నానం చేశాను. అందువల్ల మనసుకు ఎంతో తృప్తి కలిగింది. నది మాత్రం ఎంతదని, అది రహతాలోని నది అంత ఉంటుంది. 2 తీరాలను ఒరుసుకొని ప్రవహిస్తుంది నీరు. వాటిని ఆనుకొని ఒకలాంటి పొడవైన గడ్డి మొక్కలు ఏపుగా పెరిగాయి. అందులో నుంచి ఒక కాలిబాట ఉంది. బళ్ళు మొదలైనవి పోవడానికి స్పష్టమైన మరో దారి కూడా ఉంది. అలాగే నది తీరంలో పేరు తెలియని పెద్ద చెట్లేవో ఉన్నాయి. వాటి నుంచి చల్లని నీడ నేలపై మెత్తగా పరుచుకుంటుంది. మందంగా వీచే పిల్ల తెమ్మరలతో మనోప్రాంగణం వసంత సోయగాలతో చాలా హాయిగా ఉంది. ఆ పెద్ద చెట్లను చూసి నేను వాటి నీడలో హాయిగా పోయి కూర్చున్నాను. అప్పుడు చిలుం నింపడానికి చిలుం చుట్టే బట్ట ముక్కను తడపడం కోసం నేను నది దగ్గరికి వస్తూ ఉంటే బెకబెకమన్న శబ్దం వినిపించింది. నాకు అది కప్పారుపు అనిపించింది. కానీ అందులో ఆశ్చర్యపడవలసిందేముంది? నీరున్న చోట కప్పలు ఉండడం సహజమే. బట్టను తడిపి నేను తిరిగి వచ్చాను. చేతుల్లో చెకుముకి తీసుకొని గులకరాయితో
అగ్గి వెలిగించి చిలుం తయారు చేశాను. అప్పుడే ఓ బాటసారి వచ్చి నమస్కరించి నా దగ్గర కూర్చున్నాడు. నా దగ్గర నుంచి నమ్రతతో చిలుం చేతిలోనికి తీసుకొని ఇంత దూరం వచ్చారు అని అతను మళ్ళీ ఇలా అన్నాడు. ఇక నుంచి మసీదు చాలా దూరం. అక్కడికి వెళ్ళేసరికి మీకు ఎండ ఎక్కువ అవుతుంది. ఆ పక్కనే నా ఇల్లుంది. చిలుం పీల్చి అక్కడికి పోదాం. కొద్దిగా రొట్టె తిని ఓ క్షణం సేపు విశ్రాంతి తీసుకొని అప్పుడు ఎండ తగ్గాక హాయిగా మీరు తిరిగి వెళ్ళిపోవచ్చు. నేను కూడా మీతో పాటు వస్తాను అన్న ఆ సంభాషణ అయ్యాక బాటసారి చిలుంని ఓసారి పీల్చి దాన్ని నాకు పీల్చేందుకు ఇచ్చాడు. ఇటువైపు ఆ కప్ప ఆర్తనాదంతో పెద్దగా అరవసాగింది. అది విని ఆ బాటసారి ఎవరు అలా అరుస్తున్నారని అడిగాడు. దానికి నేను నదీ తీరాన కప్ప కష్టాల్లో పడిపోయింది. దాని కర్మ దాన్ని వెంటపడింది. ఆ విషయం చెప్తాను విను. పూర్వజన్మలో చేసిన దాన్నే ఈ జన్మలో అనుభవించాలి. చేసే కర్మఫలాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏమిటి? అప్పుడు అది విని చిలుం నా చేతికిచ్చి ఆ బాటసారి అక్కడి నుంచి బయలుదేరాడు. అతను ఇలా అన్నాడు, నేను కొంచెం చూసొస్తాను. నిజంగా అది కప్పేనా లేక వేరే ఏదైనా ప్రాణ? దానికేం దుఃఖం కలిగిందో చూసొస్తాను. అతని కోరిక చూసి నేను ఇలా అన్నాను, పో చూసిరా. ఒక పెద్ద పాము నోట పడి ఆ కప్ప అరుస్తుంది. రెండూ కూడా చాలా దగాకోరులు. ఇద్దరూ కూడా పూర్వజన్మలో భయంకరమైన రాక్షస పాపకర్మలు చేశారు. వాటి ఫలాన్ని అనుభవించడానికి వారికి ఈ శరీరాలు లభించాయి. అలా మాటలు నడుస్తూ ఉండగా ఆ బాటసారి అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా అక్కడ జరిగేది చూసి తిరిగి వచ్చాడు. అతను మీరు చెప్పే మాట ఎంతో నిజం. కాలుడిలాగా పాము నోరు ఎంతో పెద్దది. ఆ కప్ప కూడా ఎంతో భయంకరమైనది. కానీ అది ఆ పాముకి పలహారం అయ్యింది. అది పాము నోటికి ఆహుతి అయ్యింది. అది పావుగంట అరగంటలో చచ్చిపోతుంది. కర్మల గతి ఎంత విచిత్రమో. ఆ పాము ఆ కప్పని ఇప్పుడు ఒక్క క్షణంలో మింగేస్తుంది అన్నాడు. అప్పుడు నేను అతనితో దాన్నెందుకు మింగుతుంది? దాని తండ్రిని. నేను ఇక్కడ ఉన్నాను కదా. నేను ఇక్కడ ఎందుకు వచ్చాననుకుంటున్నావు? నా స్థానాన్ని వదిలి నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నది ఆ కప్పని పాము చేత మింగించడానికేనా? చూడు, నేను దాన్ని ఎలా విడిపిస్తాను. వాటిని తగువు నుంచి విడిపించాక మనం ఇంటికి వెళ్ళిపోదాం. పద, ఒకసారి చిలుం నింపు. ఆ తర్వాత పామేం చేస్తుందో చూద్దాం అన్నాను. అది విని బాటసారి వెంటనే చిలుం తయారు చేశాడు. నేను కూడా దాన్ని తీసి చేతబట్టుకుని 2 సార్లు పీల్చాను. ఆ తర్వాత బాటసారిని వెంటబెట్టుకుని ఆ గడ్డిలో నడుస్తూ అవి ఉన్న చోటికి వెళ్ళాను. ఆ పామును చూసి మళ్ళీ ఆ బాటసారి కంగారు పడ్డాడు. ఎంత పెద్దదో, భయంకరమైన సర్పం అంటూ భయంతో ముందుకి పోవద్దు. ఆ పాము మన దగ్గరికే వస్తుంది. పారిపోదామంటే ఇక్కడ చాలా ఇరుకుగా ఉంది. వద్దు వద్దు, అక్కడికి పోకండి అన్నాడు. ఆ భయంకర దృశ్యాన్ని చూసి ఆ బాటసారికి భయమేసింది. అప్పుడు ఆ ఇద్దరి వైరవృత్తికి సంబంధించి నేను చేసిన ఉపదేశం వినండి. ఒరే బాబు వీరభద్ర, మీ వైర ప్రవృత్తి వల్ల బసవపుకి కప్ప జన్మ వచ్చినప్పటికీ ఇప్పటికీ పశ్చాత్తాపం కలుగులేదా? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की। శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై। నీవు కూడా పాము యోనిలో జన్మించి కూడా ఇప్పటికీ ఇంత వైరం పెట్టుకున్నావే. ఇకనైనా సిగ్గుపడి వైరం పోగొట్టుకుని హాయిగా ఉండండి. నా నోటి నుంచి ఈ మాటలు బయటకు వచ్చాయో లేదో, కప్పను వదిలిపెట్టి పాము గబుక్కున పారిపోయింది. వెంటనే లోతుగా ఉన్న నీళ్లలో ప్రవేశించి అదృశ్యమైంది. మృత్యుమహం నుంచి విడిపడిన కప్ప కూడా గెంతు పెట్టి చెట్ల పొదల్లోకి దూరి దాక్కుంది. బాటసారికి ఎంతో ఆశ్చర్యం వేసింది. అతను ఇలా అన్నాడు, ఇదంతా నాకేమీ అర్థం కావడం లేదు. మీ నోటి నుంచి మాటలు బయటికి రాగానే పాము కప్పని ఎలా వదిలేసింది? పాము కూడా ఎలా అదృశ్యమైంది? వీళ్ళలో వీరభద్రప్ప ఎవరు? బసవప్ప ఎవరు? వారి
వైరానికి అసలు కారణమేమిటి? కృపతో నాకు ఈ కథంతా చెప్పండి. దానికి నేనిలా అన్నాను, సరే, మొదట మనం చెట్టు క్రిందకి వెళదాం. చిలుం పిలిచి, అప్పుడు నీ సందేహాన్ని తీర్చి నా స్థలానికి నేను తిరిగి వెళ్ళిపోతాను. అలా అని అతనితో కలిసి చెట్టు క్రిందకొచ్చాను. దట్టంగా పరుచుకొని ఉంది నీడ. చల్లని పిల్లగాలి ఆహ్లాదంగా వీస్తోంది. బాటసారి మళ్ళీ చిలుం వెలిగించి మొదట తాను పీల్చి తర్వాత నా చేతికి అందించాడు. దాన్నలా పీలుస్తూ పీలుస్తూ ఆ బాటసారికి నేను ఆ అందమైన కథను చెప్పాను. చూడు, నేనుండే చోటు నుంచి 2-3 క్రోసుల 6 లేదా 9 కిలోమీటర్ల దూరంలో ప్రసిద్ధి చెందిన ఒక పురాతన స్థానం ఉన్నది. అక్కడ ఎంతో కాలం నుంచి శిథిలమైన శివాలయం ఉంది. దాన్ని జీర్ణోద్ధరణ చేయిస్తే బాగుంటుందని అందరి మనసులకి అనిపించింది. ఆ పని కోసం చాలా పెద్ద మొత్తంలో చందాలు వసూలు చేశారు. ఎంతో డబ్బు పోగైంది. పూజార్చనలకు ఏర్పాట్లు కూడా చేసి ఆ డబ్బుని ఎలా వినియోగించాలన్న దానికి ప్రణాళిక తయారు చేశారు. అక్కడున్న ఓ గొప్ప ధనికుణ్ణి దానికి నిర్వాహకుడిగా నియమించారు. అతని చేతికి ఆ డబ్బంతా ఇచ్చేశారు. నిర్ణయం తీసుకునే అధికారం కూడా పూర్తిగా అతనికే ఇచ్చేశారు. అతనే వేర్వేరుగా జమా ఖర్చులు లెక్క రాసి పెట్టాలి. అందులో తన స్వంత చందా డబ్బును కూడా పెట్టాలి. ఈ కార్యం తప్పకుండా అతనే చేయాలని ప్రామాణికంగా నిర్ణయించారు. కానీ అతను ఎంతో లోభి. తనకేదైనా నష్టం కలుగుతుందేమోనన్న ధోరణిలోనే అతను ఆ పని నడిపిస్తున్నాడు. కనుక ఆ పని పూర్తవలేదు. డబ్బంతా ఖర్చయిపోయింది. అయినా పని మాత్రం సగమే అయింది. ధనికుడు తన స్వంత నుంచి పైసా కూడా ఖర్చు పెట్టలేదు. తన వద్దనున్న ఒక్క పైసాని కూడా వదులుకోలేదు. పెద్ద ధనవంతుడైనప్పటికీ అతను మూర్తీభవించిన లోభత్వమే. పైకి తీయగా మాట్లాడుతూ ఉన్న పని మాత్రం ముందుకు జరగలేదు. తరువాత డబ్బు పోగు చేసిన వాళ్ళంతా అతని ఇంటికొచ్చి ఇలా అన్నారు, నీవెంత వడ్డీ వ్యాపారివైతే మాత్రం ఏం, నీవు చెయ్యి విదల్చకపోతే ఈ శివుడి జీర్ణోద్ధరణ ఎలా పూర్తవుతుంది? దీనికేమైనా ఆలోచించావా? ప్రజలని అభ్యర్థించి మేము మరిన్ని విరాళాలు తెస్తాం. అది కూడా నీ చేతికే ఇస్తాం. ఈ ఒక్కసారికి ఆ పని పూర్తి చేసేయి. తరువాత మరింత డబ్బు పోగైంది. అతని చేతికి పెద్ద మొత్తం వచ్చేసింది. కానీ దానివల్ల కూడా ఏమీ ప్రయోజనం కలగలేదు. ఆ ధనికుడు మాత్రం హాయిగా కూర్చున్నాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. దేవుడి మనసుకి ఏదో ఒకటి చేయాలని అనిపించింది. ఆ ధనికుడి పత్నికి ఆయన కలలో కనిపించాడు. లే లే, మేలుకు, ఆ దేవాలయం గోపురం నిర్మించు. నీవేదైనా ఖర్చు పెట్టావంటే దానికి 100 రెట్లు తిరిగి నీకు శివుడు ఇస్తాడు. మర్నాడు ఆమె ఆ కలను వివరంగా తన భర్త చెవిన వేసింది. కానీ ఒక్క పైసా ఖర్చు పెట్టాలన్నా ప్రాణం పోయినట్లనిపించే అతనికి ఆ కళ మహా బాధాకరంగా అనిపించింది. రాత్రింబవళ్ళు అదే పనిగా డబ్బు కూడబెట్టడం తప్ప అతని మనసుకి మరో ఆలోచన తెలియదు. అతనికి ఆ స్వప్నంలో చెప్పినట్లు ద్రవ్యం ఖర్చు పెట్టటమన్న ఆలోచన ఎలా నచ్చుతుంది? అతను భార్యతో, ఈ కలను నేను ఒప్పుకోను. వీటి మీద నాకసలు విశ్వాసం లేదు. కానీ ఆమె మాటలని పరిహసించాడు. తానెంతో జగమంత స్వయంగా దగా కూరవడం వల్ల ఇతరులు కూడా అతనికి అలాగే కనిపిస్తారు. అతనిలా అన్నాడు, దేవుడి మనసులో నా డబ్బు కొట్టేయాలని ఉంది. లేకపోతే నేను మాత్రం నీకేమన్నా దూరంగా ఉన్నానా? ఆయన నీ స్వప్నంలోకే ఎందుకొచ్చాడు? నీకే ఎందుకు కనిపించాడు? దేవుడు నా కలలోకి ఎందుకు రాలేదు? అందుకే వాటిపై నాకు నమ్మకం కలగడం లేదు. అసలు ఆయన అభిప్రాయం నాకు అర్థమే కావడం లేదు. ఈ స్వప్నం అబద్ధమై ఉండాలని నాకు అనిపిస్తోంది. లేదా మన భార్యాభర్తల్లో కలహం సృష్టించాలని దేవుడు ప్రయత్నిస్తున్నాడేమో. నాకు అలాగే అనిపిస్తోంది. దేవాలయ జీర్ణోద్ధరణ పనిలో నా సాయం ఏమన్నా తక్కువ ఏమిటి? మనం నింపిన డబ్బు
డబ్ డబ్బు సంచి నెల నెలకి ఖాళీ అవుతోంది కదా. జనుడు డబ్బు తెచ్చినట్లు పైకి కనిపిస్తోంది, కానీ జమా ఖర్చులు అనే ఈ వ్యాపార వ్యవహారాల పద్ధతి నాకు చాలా నష్టం కలిగిస్తోంది. జనులకేమో అదేమీ తెలియడం లేదు. మరి నీకు మాత్రం ఎలా తెలుస్తుంది? అందుకే నీకొచ్చిన ఈ కళ నిజమనిపించడం లేదు. అది నిజమనుకుంటే మనం మోసపోతాం. నిద్ర లేచాకే కల వచ్చినట్లు తెలుస్తుంది. దాన్నెవరైనా నిజమంటారా అని ధనికుడు ఓ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అది విని ఆ స్త్రీ మౌనంగా ఉండిపోయింది. భర్త ముందు ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. జనులు డబ్బు పోగు చేశారు, కానీ కొద్దిమంది మాత్రమే సంతోషంతో ఇచ్చారు. ప్రేమ లేకుండా ఎవరో బలవంత పెడితేనో, ఎవరో అర్థించడం వల్ల, ఏవో కష్టాలు రావడం వల్ల ఇచ్చే డబ్బు దేవుడికి నచ్చదు. శ్రద్ధాధేయం అశ్రద్ధ అధేయం. తైత్తిరీయ ఉపనిషత్తు వల్లి. దేణే నిత్య శ్రద్ధేనే ధ్యావే వినా శ్రద్ధ ధదలేన పావే. ప్రీతితో స్వల్పంగా ఇచ్చినా అది దేవుడికెంతో అమూల్యంగా అనిపిస్తుంది. వ్రతం పుష్పం ఫలం తోయం తోయం యామే భక్త్యా ప్రయచ్చతి. దదహం భక్తు ప్రహృత మస్నామి ప్రయతాత్మనః. ఎవరు నాకు భక్తితో ఆకును గాని, పువ్వును గాని, ఫలమును గాని, నీటిని గాని అర్పిస్తారో అలాంటి చిత్తశుద్ధి ఉన్న వారిచ్చిన భక్తిపూర్వక కానుకలను నేనెంతో ఆనందంతో స్వీకరిస్తాను. డబ్బు పోగవుతూ ఉన్న కొద్దీ పని అవుతోంది. డబ్బు ఆగితే పని కూడా ఆగిపోతుంది. అలా ఆ పని మందంగా నడుస్తోంది. ధనికుడు లోభి. తన జేబులో నుంచి ఒక్క పైసా కూడా తీయలేదు. అప్పుడతని భార్యకి మళ్ళీ కల వచ్చింది. అది విను. దేవాలయం కోసం డబ్బివ్వమని భర్తను అర్థించొద్దు. నీ సంకల్పాన్ని దైవమే నెరవేరుస్తాడు. నీకివ్వాలనిపించినంతే నువ్వు ఇవ్వు. మనం మనస్ఫూర్తిగా ఇచ్చిన డబ్బు అది ఒక్క పైసా అయినా దాని విలువ లక్షల్లో ఉంటుంది. నీ భర్త ఆలోచన తెలుసుకొని ఆ ప్రకారంగా ఇవ్వు. ఊరికే అనవసరంగా ఎందుకు బాధపడతావు? మనసు కనిపించినంతే ఇవ్వాలి. అది ఎంత తక్కువైనా దేవుడికి తన స్వంత డబ్బే సమర్పించాలి. అక్కడ కేవలం శ్రద్ధాయుక్త భక్తి ఉండాలి. అది నీకుంది. ఇది తెలుసుకొని ఎంతో కొంత ఇవ్వమని దేవుడు నిన్ను అభ్యర్థిస్తున్నాడు. నీవు కొద్ది డబ్బే ఇచ్చి నిశ్చింతగా ఉండు. శ్రద్ధ లేకుండా ఇవ్వడం మంచిది కాదు. దేవుడికి అది అసలు నచ్చదు. శ్రద్ధ లేకుండా ఇచ్చేది మట్టితో సమానం. చివరికది సమూలంగా నిష్ఫలమవుతుంది. ఈ అనుభవం మానవులకి వెంటనే కలుగుతుంది. సరే, ఆ కళ వచ్చాక ఆమె తన మనసులో నిశ్చయం చేసుకుందిలా: పుట్టింటి నుంచి పెండ్లి సమయంలో వచ్చిన నగలమ్మేసి దేవుడు అడిగిన దాన్ని ఇచ్చేయాలి. అప్పుడు ఆమె తన నిర్ణయాన్ని భర్తకి చెప్పింది. భర్త అది విని మనసులో ఎంతో బాధపడ్డాడు. లోభం ఉండే చోట తెలివి అనే ఆలోచన ఎక్కడుంటుంది? దైవం కోసం చేసే ధార్మిక కార్యాలను ఆచరిస్తూ వ్యవహరించడం అనేది ఎక్కడుంటుంది? అతను మనసులో అనుకున్నాడు, ఎంతటి మూర్ఖపు ఆలోచన ఈమెది. నిజంగా ఈమె మనసు గందరగోళంగా ఉంది. ఈమె నగలన్నింటినీ లెక్కకట్టి వాటి ధర 1,000 రూపాయలుగా నిర్ణయించి భూమిని ఈమె పేరు మీద పెడితే సరిపోతుందనిపిస్తోంది నాకు. అప్పుడు అతను ఆ నగలు తానే స్వయంగా కొని డబ్బుకి బదులు తన వద్ద తాకట్టు పెట్టబడిన అప్పు తీరిపోయేదాకా విశ్వాసం ఉంచడానికి తాత్కాలికంగా స్వాధీనం చేసిన పెట్టబడిన ఎవరిదో సారాహీనమైన చవిటి నేలను ఆమెకిచ్చేశాడు. ఆ భూమి కూడా పూర్తిగా బీడు పడినదే. వర్షాలు పడ్డా సరే అందులో ఏమీ పండదు. ధనికుడు తన భార్యతో, ఈ భూమి శివుడికిచ్చేసేయి. 1000 రూపాయలకు ఈ భూమిని దేవుడికి దానం చేయడం వల్ల కలలో చెప్పినట్లు దేవుడు సంతోషించి నిన్ను రుణం నుంచి ముక్తురాల్ని చేస్తాడు. భర్త చెప్పిన మాట మీద నమ్మకం ఉంచి ఆ లోభివాడి భార్య ఆ భూమిని ప్రేమపూర్వకంగా శివుడి సంతోషం కోసం అర్పించింది. వాస్తవం చూడబోతే 200 రూపాయల అప్పుకి ఆ భూమి ఆ ధనికుడి వద్ద తాకట్టు పెట్టబడింది. ఆ భూమిని యజమాని డుబ్బుకి అనే పేరు గల ఆమె
పేరుగల ఆమె డబ్బు ఇబ్బంది కలిగి ఆమె దాన్ని ఆ ధనికుడి దగ్గర తాకట్టు పెట్టింది. కానీ ధనికుడేమో ఎంతో లోభి. శివుణ్ణి కూడా మోసగించడానికి అతనికి భయం కలగలేదు. తన కట్టుకున్న భార్య డబ్బుని తానే దాచేసుకున్నాడు. ఆమెనలా దగా చేసి డబ్బు సంపాదించటంలోనే అతనికి సుఖమున్నట్లు అనిపించింది. ఈ ఇంద్రియ సుఖాలపై కోరిక ఎంతో చెడ్డది. భోగలంపటలను అది నాశనం చేస్తుంది. మానవులకి జీవించి ఉండాలన్న కోరిక ఉంటే ఈ విషయభోగ బంధనాల్లో చిక్కుకోకూడదు. శ్రవణం మీదున్న గొప్ప ఇచ్చ వల్ల హరిణము, తల మీద అందమైన మణిని ధరించడం వల్ల పాము, ప్రకాశం వైపు చూడాలన్న కోరికతో మిడత మరణిస్తాయి. అలా విషయాలపైకి ఆసక్తి హానికరం. విషయ చింతన చేసే పురుషులకి ఆ విషయాల పట్ల ఆసక్తి ఉత్పన్నమవుతుంది. ఆ ఆసక్తికి ప్రతిబంధకం కలిగితే క్రోధం ఉత్పన్నమవుతుంది. క్రోధం నుంచి తల మీద విచారమనే గందరగోళం నుంచి స్మృతి భ్రంశం నుంచి బుద్ధి నాశనం వల్ల పూర్తి వినాశనం అవుతుంది. ఐహిక వస్తువులను అనుభవించడానికి డబ్బు అవసరపడుతుంది. అది లోభింపచేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఇంద్రియ సుఖాలపై ఆసక్తి పెరుగుతుంది. దాన్ని ఆపటం చాలా కష్టం. నిశ్చయంగా నష్టం కలిగించే ఆ భూమిలో ఎంత ప్రయత్నం చేసినా ఏమీ పండదు. అలాంటి దాన్ని అర్పించామని అంటే అలాంటి దానం వల్ల నిజానికి పుణ్యమేముంటుంది? ఇచ్చే దానిలో ఏ కోరిక లేకుండా దేవుడికి అర్పిస్తే ఆ ధనాన్ని నిర్వికల్పమని అంటారు. స్వీకరించే వారికి ఎంతో దుఃఖదాయకంగా పరిణమించే అలాంటి ఆ నిర్వికల్ప దానం కాదు. అలాంటి దానం చేయడం అంటే పాపాన్ని మూటకట్టుకోవడమే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय. ఇటువైపు దేవుడి పూజారి అయిన ఆ పేద బ్రాహ్మణుడు దేవుడికి దానంగా భూమి లభించిందని ఎంతో సంతృష్టి చెందాడు. కానీ తర్వాత కొద్ది రోజులకు ఓ విపరీతం జరిగింది. కృత్తికా నక్షత్రంలో అపారంగా కుంభవృష్టి కురిసింది. భయంకరమైన నష్టాలు కలిగాయి. ఒక్కసారిగా పిడుగులు పడ్డాయి. లోబి భవనం కూలిపోయింది. వ్యర్థమైన ఆ భూమి మాత్రం సురక్షితంగా ఉండిపోయింది. మిగిలినదంతా దగ్ధమైపోయింది. ధనికుడిపై కూడా పిడుగుపడింది. తన భార్యతో సహా అతను చనిపోయారు. దుఃఖి కూడా మరణించింది. అలా ఆ ముగ్గురు పోయారు. తర్వాత ఆ ధనికుడు మధురానగరంలో ఒక పేద బ్రాహ్మణుడి ఇంట జన్మించాడు. భావికురాలైన అతని భార్య పూజారి ఇంట్లో జన్మించింది. ఆమెకి గౌరీ అని పేరు పెట్టారు. దుఃఖి తరహా ఇంకా వేరుగా ఉంది. ఆమె శంకరుణ్ణి పూజించే లింగదారుల ఇంట జన్మించింది. ఆమె స్త్రీత్వం పోయి ఆమె మగవాడిగా జన్మించింది. ఆమె పేరు చెన్నబసప్ప అని పెట్టారు. ఆ ప్రకారంగా ఈ ముగ్గురి స్థితులు మారిపోయాయి. వారు గత జన్మలో చేసిన కర్మలు ఈ జన్మలో ఫలమివ్వటం మొదలుపెట్టాయి. ధనికుడు మళ్ళీ జన్మించినప్పుడు అతని పేరు వీరభద్రప్ప అని పెట్టారు. ప్రారబ్ధం కర్మలోని రహస్యం ఏమిటంటే అనుభవిస్తే గాని అవి తీరవు. శంకరుడి పూజారి అంటే నాకెంతో ఇష్టం. అతనెప్పుడూ నా దగ్గరకొచ్చి నాతో పాటు చిలిం పీలుస్తుండేవాడు. అప్పుడు నేను ఆనందభరితున్నై రాత్రంతా మాట్లాడుతుండేవాణ్ణి. గౌరీ పెద్దదై పెళ్లికి సిద్ధమైంది. అప్పుడప్పుడు ఆమెను కూడా అతని వెంట పెట్టుకొని వచ్చేవాడు. ఆమె కూడా నా పట్ల భక్తితో ఉండేది. ఒకరోజు పూజారిలా అన్నారు, బాబా, అన్ని చోట్లు వెతికి చూశాను. కానీ ఎక్కడా అమ్మాయికి మంచి సంబంధం కుదరలేదు. ఊళ్ళన్నీ తిరిగి తిరిగి అలసిపోయాను. ప్రయత్నాలన్నీ అయిపోయాయి. ఇప్పుడు నేను విసిగిపోయాను. అతనికి నేను ధైర్యం చెప్పాను. ఎందుకు చింతిస్తున్నావు? ఆమె కాబోయే భర్త నడిచి వస్తున్నాడు.
మీ అమ్మాయి అదృష్టవంతురాలు. ఆమె చాలా శ్రీమంతురాలవుతుంది. ఆమె ఆమెను వెతుకుతూ మరీ వస్తున్నాడ కాబోయే భర్త. కొద్ది రోజుల్లో నీ ఇంటికి అతను వస్తాడు. నీ కోరిక నెరవేరుతుంది. నీ ఉన్నట్లు అతను గౌరీని పెళ్లి చేసుకుంటారు. ఇటువైపు వీరభద్రుడికి ఇల్లు గడవని స్థితి వచ్చింది. అతను తల్లిదండ్రులకు చెప్పి ఇల్లు వదిలి బయలుదేరాడు. అతని ఇంటింటా భిక్షాటన చేసి, ఒక్కోసారి కూలి పని చేసి, దొరికిన దాన్ని తిని సంతృష్టి చెంది తిరుగుతుండేవాడు. తిరుగుతూ తిరుగుతూ అదృష్టవశాత్తు అతను పూజారి ఇంటికి వచ్చాడు. అల్లామియా చేసే పనులు అపూర్వంగా ఉంటాయి. అందరికీ అతను నచ్చాడు. అలా ఉంటుండగా అతనిపై పూజారికి లోభం కలిగింది. గౌరీని అతనికి ఇవ్వాలని అనిపించింది. నాడి, గోత్రము, గుణము, యోగము కలిసొచ్చాయి. లగ్నం పెట్టడం కోసం జాతకంలోని శుభగ్రహస్థితి అవశ్యం కలిసింది. పూజారి ఆనందానికి పట్టపగ్గాలు లేవు. ఒకరోజు వీరభద్రుణ్ణి తీసుకొని పూజారి నా దగ్గరకొచ్చాడు. అప్పుడు వారిద్దరూ కలిసి రావటం చూసి నాకు ఓ ఆలోచన కలిగింది. అనుకున్న విధంగానే వెంటనే నేనిలా అన్నాను, ప్రస్తుతం పెళ్లికి ముహూర్తాలుంటే ఇతనికి గౌరినిచ్చి పెళ్లి చేసి నీవు ముక్తుడివికా. పూజారి కూడా తన భార్య అనుమతి పొంది వీరభద్రుణ్ణి వరుడుగా నిశ్చయం చేశాడు. వివాహ ముహూర్తం చూసి యోగ్యమైన పద్ధతిలో వాళ్ళకి పెళ్లి చేశారు. కార్యక్రమాలన్నీ అయ్యాక ఆ జంట సంసారంలో కృతకృత్యులవడం కోసం నా ఆశీర్వాదం పొందటానికి నా దర్శనానికి వచ్చారు. నేను కూడా గొప్ప ఆనందంతో వారిని ఆశీర్వదించాను. వీరభద్రుడికి అప్రయత్నంగా ఆహారం లభించింది. దాని పట్ల సుఖ సంపన్నమైన అతని ముఖం ఆనందంగా కనిపించింది. అతను కూడా నా పట్ల భక్తిని పెట్టుకున్నాడు. కొద్ది రోజుల్లో అతని సంసారం స్థిరపడింది. కానీ డబ్బు సరిపోకపోవటం వల్ల విసుగు కలగకపోవటం అనే అదృష్టం ఎవరికైనా కలుగుతుందా? ఈ డబ్బుతో ఎన్నో బాధలుంటాయి. గొప్ప గొప్ప వాళ్ళని కూడా అది బాధిస్తుంది. వీరభద్రుడి కూడా మధ్య మధ్య డబ్బు లోటు అవుతుండేది. డబ్బు కేలా అలాగే ఉంటుంది. వీరభద్రుడు నాతో ఇలా అన్నాడు, బాబా, ఈ పెళ్లి అనే సంకెళ్ళు చాలా కఠినమైనవి. డబ్బు లేకపోవటం వల్ల నేను బాధలు పడుతున్నాను. అందుకు మీరు నాకు ఏదో ఒక ఉపాయం చెప్పాలి. అప్పుడే నేను ఈ సంసారాన్ని నడపగలుగుతాను. నేను మీకు సాష్టాంగం చేస్తాను. నన్ను దగా చేయటం మంచిది కాదు. మీరే కదా మా పెళ్లికి కారణభూతులు అన్నారు. నేను కూడా అతనికి ఎంతగానో చెప్పాను. ప్రేమతో ఆశీర్వదించాను. అల్లాయే మాలిక్, ఆయనకే అన్నీ తెలుసు. ఆయనే ఈ సంకటాన్ని తొలగిస్తారు. వీరభద్రుడి మనసును తెలుసుకొని అతని మనోరథం నెరవేరాలని నేనతనికి మాటిచ్చాను. అసలు దుఃఖించవద్దని నేనతనితో చెప్పాను. నీకు అదృష్టపు గడియలు దగ్గర పడ్డాయి. ఊరికే అనవసరంగా బాధపడకు. ద్రవ్యం నీకు సహజంగా లభిస్తుంది. అది నీ దగ్గర అపారంగా ఉంటుంది. అయినా వీరభద్రప్ప అంటూ ఉండేవారు. డబ్బు వల్ల నేను పరిహాసాల పాలయ్యాను. భార్య అది తీసుకురా ఇది తీసుకురా అని అనటం ఆపదు. చాలు చాలు ఈ అవమానాలు. ఈ పెళ్లి మీద నాకొద్దు. ఈ పెళ్లి పీడ నాకొద్దు. సరే, తర్వాత ఓ అద్భుతం జరిగింది. గౌరీ, గ్రహాల గొప్పతనం చూడండి. ఆ చోటు నేలకి ధర పెరిగింది. దేవుడి లీలలు అగాధమైనవి. ఒక కొనుగోలుదారు వచ్చారు. 1,00,000 రూపాయలు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. అతను అక్కడికక్కడే సగం డబ్బు రొక్కంగా ఇచ్చేశాడు కూడా. మిగతా సగం డబ్బు వాయిదాల పద్ధతిలో ఇస్తానని చెప్పాడు. మిగిలిన 50,000లో ప్రతి సంవత్సరము వడ్డీతో సహా 2,000 రూపాయలిచ్చి 25 సంవత్సరాల్లో పూర్తిగా ఇచ్చేస్తానని చెప్పాడు. ఈ ప్రకారంగా 25 సంవత్సరాల తర్వాత గౌరీకి డబ్బు పూర్తిగా లభించింది. ఈ వ్యవహారం అందరికీ నచ్చింది. కానీ చెన్నబసప్ప గురవ్, ఈ జాతికి కూడా ఈశ్వరుణ్ణి పూజించే అధికారం ఉంటుంది. నిలబడి ఉన్నాడు.
శంకరుడికే అర్పించిన డబ్బుకి మొదట యజమాని గురవు ప్రతి సంవత్సరం లభించే వడ్డీలో సగం గురవు నైన నాకు భాగంగా లభించాలి. అది లేకపోతే నాకు తృప్తి కలగదు. వీరభద్రప్ప అతనికేమీ ఇవ్వలేదు. చెన్నబసప్ప ఊరుకోలేదు. ఇద్దరికీ వాద ప్రతివాదాలయ్యాయి. వారిద్దరూ నా దగ్గరకు వచ్చారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई. रहमो नजर करो मैं अंधा हूँ
बंदा तुम्हारा मैं अंधा हूँ, बंदा तुम्हारा मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, 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 साई बाबा।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా